తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ. మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. మరి బాబాజీ ఇప్పుడు నా ముందున్నారు, బాబాజీ ముందే నేనున్నాను. మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. బాబాజీ, భగవంతుడికి పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆకరణ హారతి ఇస్తూ ఉంటాం. అసలు ఈ హారతి ఎందుకు ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. హారతి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి అంటూ ఉంటారు. విశేషంగా కొంతమంది పూజ కూర్చొని చేసి హారతి కూడా కూర్చొని ఇస్తారు. కొంతమంది పూజంతా కూర్చొని చేసి హారతి సమయానికి లేచి నించొని హారతిస్తూ ఉంటారు. అసలు సరైన విధానం ఏంటో కూడా వివరించండి. నిలబడి హారతి ఇవ్వడమే ఉత్తమం. యాక్చువల్గా ఈ హారతి ఇచ్చేదానికి గుళ్ళల్లో మొదలైంది. ఆ కాలపు గుళ్ళల్లో ఒక్క లోపలి గర్భగుడిలో ఉన్న ఒక చిరు దీపము తప్ప ఈ కరెంటులు పాడు ప్రదేశాలు ఉండేది కాదు. ఆ చిరు దీపంలో ఆ దివ్యమంగళ రూపం లోపల ఉండేది దేవి దేవత శివుడు, ఏ దేవి దేవత అయినా ఉండవచ్చు. వాళ్ళు ఆ చిరు చీకటిలో సరిగ్గా కనపడరు. ఈ భక్తుడు పోయినప్పుడు అక్కడున్న అర్చక స్వామి కర్పూరంతో ఆ దివ్యమంగళ రూపాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆ కర్పూరపు వెలుగుల్లో దగదగల్లో ఆ పైన ఉన్నటువంటి ప్రభ, ఆమె ఆ చేసుకున్న మగాడైతే తల కిరీటము, ఆయుధాలు ఏమి ధరించినారు, ఏ విధంగా కూర్చొని ఉన్నారు, ఏ వాహనం మీద, సింహ వాహనమా మయూర వాహనమా మూషిక వాహనమా, ఏ దేవత ఉంటాయి అవన్నీ తెలిసి ఆపాద తలమస్తకము ఆ దివ్యమంగళ రూపాన్ని ఈ దగదగల వెలుగులో మనం కళ్ళారా చూసి దాన్ని మన దృష్టిపథంలో నిలుపుకునే దానికోసం అక్కడ హారతి ఇవ్వడం. దాన్ని అట్లాగనే సాంప్రదాయంగా గుడికి పోలేని వాడు ఇంట్లో గుడి పెట్టుకున్నాడు అంటే వాడి చిత్రపటాలు పూజా గది అంటే పూజా మందిరం, ఆ పూజా మందిరం అని పెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చాడు కదా నేను ఇయ్యాలని ఇస్తున్నాను. ఈడన్నీ కళ్ళకు స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి. ఆ కనపడే దాంట్లో కూడా ఒక విచిత్రం, ఏ దేవుణ్ణి పెట్టుకుంటే ఏ దేవుని కోపం వస్తుందో అని 112 ఫోటోలు ఆడ పెట్టుకొని ఉంటారు. అవును, అన్ని ఫోటోలు కలిపి ఒక్క హారతి ఇస్తారు. ఎవరికి ఇచ్చినట్లు అది? అలా ఫోటోలకు బట్టి తిప్పేస్తారు. అవును బాబాజీ. మీ కులదైవము, మీ ఇష్ట దైవము, మీ సాంప్రదాయ దైవము ఏదుందో ప్రధానంగా ముందు దానికి ఇవ్వాలి. ఇవ్వదలుచుకుంటే నువ్వు అక్కడ నరసింహస్వామిని పెట్టావు, శివుణ్ణి పెట్టావు, కృష్ణుణ్ణి పెట్టావు అనుకో, ఏదో నింపి పెట్టేయాలని పెట్టేసుకున్నావు. పెడితే కృష్ణుడికి ఖచ్చితంగా హారతి, నరసింహస్వామికి హారతి, నీ కులదైవానికి విడివిడిగా ఇవ్వాలి. ఎవరికి పెడతారో ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని పెట్టాలి. గంపగుత్తగా పెట్టేసి గోడ నిండా ఫోటోలు పెట్టేసి ఆశ కదా, ఏ దేవుడిని ఇడిచిపెడితే ఎవని కోపం వస్తుందో, వాడేం వరమీడో, ఈ ఆశలో అంటే వాడికి ఇంతమందికి కలిపి ఇంత కొత్త చిన్న హారతి ఇచ్చేస్తున్నాను ఆశలు చేస్తే. అవును. ఇప్పుడు మరి బాబాజీ అంటే ఏ దేవతామూర్తికి సపరేట్గా హారతి అన్నారు, ఒకేసారి హారతి కర్పూరం వేసి విడివిడిగా ఒకరికి అయిపోయిన తర్వాత ఒకరికి అదే హారతి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఈయనకు హారతి 3 సార్లు ఇచ్చేశారు, మీరు తీసి కింద పెట్టారు, కళ్ళకు అద్దుకున్నారు, హారతి హరించిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? కర్పూరం ముందు మీ కళ్ళకు కనపడతా ఉంది, వెలిగించారు, మండి 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 పోయింది, ఆ కర్పూరం గాల్లో కలిసిపోయింది. అంటే సైన్స్ ప్రకారం చెప్తే వస్తువు పదార్థం నాశనం కాదు, మారుతుంది. ఇప్పుడు అది ఘన రూపం నుంచి వాయు రూపంలోకి మారిపోయింది. మనకు అక్కడ ఏం కనపడ్డదు. నాది ఏమీ లేదు, నేను ఎప్పటికీ ఇలాగ నీలో కర్పూర హారతిలాగా లీనమైపోవాలా అన్న భావనతో ఆ హారతికి సింబాలిజం. చూడటము చూపడము అనేది గర్భగుడిలలో ఆ అర్థంతో ఉంటుంది. నిజమైన అర్థం హారతి ఇవ్వడం అంటే నన్ను నేను హారతి ఇచ్చుకుంటున్నాను, నేను కరిగిపోయి నీలో కలిసిపోవాలి, ఆ భావనతో అక్కడ అది ఇస్తారు.
ఆహాహా! మళ్ళీ ఇప్పుడు ఈ హారతి స్వామికి ఇచ్చిన తర్వాత గూడా మళ్ళీ వాటర్‌తో ఇట్లా 3 సార్లు తిప్పిన సంప్రోక్షణ తర్వాతే చేసి అలా సంప్రోక్షణ నిజంగా అంటే మనం ఇంట్లో నిత్యము గూడా అదంతా చెయ్యాలా బాబాజీ? సాధారణంగా అది గుళ్ళల్లో అర్చకులు చేసే పని. హ్మ్. ఆయనకు 3 సార్లు హారతి ఇచ్చినాక ఒక విధంగా అది దిష్టి కూడా. స్వామికి. హ్మ్. ఆ దిష్టి చేసింది జనాలకి ఇవ్వకూడదు అని దాన్ని హరణంగా నీళ్లు తోసేస్తారిట్లా. ఓహోహోహో! ఆ దిష్టి హరణం అయిపోయింది. ఆయనకు శుభం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆయనకు చూపించిన ఆ దివ్యమంగళ రూపాన్ని చూపించగలిగిన ఈ హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోండినా. హ్మ్. అసలు హారతి అర్థాన్ని తెలుసుకోండి. కరిగిపోయి ఆయనలో ఐక్యమవ్వడము అన్న భావన దీంట్లో ఉందిరా బాబు. హ్మ్. అందుకని తీసి కళ్ళకద్దుకోండి. ఇంతవరకు ఇదే మీకు దేవుణ్ణి చూపించింది. హ్మ్. ఇప్పుడు ఆ చూపించిన దానికి కృతజ్ఞతగా దానికొక నమస్కారం మీరు పెట్టుకోండి హ్మ్. అనేసి హారతిలో. ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత స్వామికి గూడా కళ్ళకద్దుతారు. ఆ వాటర్‌తో ప్రోక్షణ ఇది చేసిన ఒక తర్వాత చిన్న పిచ్చి తప్పు. ఆ! మళ్ళీ వానికి మనం ఇచ్చేదేందో అర్థం ఆ! కాదు. ఇవ్వకూడదలా. హారతి ఇవ్వాలి. ఆ! అది తీసి కింద పెట్టాలి. ఒక చుక్క ఒకసారి నీళ్ళు లైన్ వదలాలి. దానికి మనం నమస్కారం చేసుకోవాలి. అంతే. కళ్ళకద్దుకునేది లేదు. వానికి నమస్కారం అంతే. చూపించేదేంటి? వాడికి ఇంతసేపే తిప్పాం 3 సార్లు. తిప్పాము. ఇంక తిప్పింది కాకుండా మళ్ళా పట్టుకొని ఏసుకోవడం అంటే ఏమది? ఆ! ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్నయి అంటే వాళ్ళకు ఈ ఆశలు అధికమో ఏంటో తెలీదు. ఏమో చేసేసాం. ఆ ధూపం కూడా చూపించి ధూపం సాగ్రపోయామి అయిపోయింది. ఆ! దాన్ని పట్టుకొని వాని మొఖానికి అంటారు. తగిలేటట్టు కొట్టాల. అవును. అంతవరకు వానికి పోదా వాసన. కర్పూరపు వెలుగులు కూడా అంతే. హ్మ్. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిగా ఇవన్నీ అంటే ఇట్లా అనుకుంటూ పోతే ఎక్కడికి పోతామో మనం. ఆ! శుక్రాచార్యుడికి ఆయన పొడిచిన కన్ను ఏది అనే ప్రశ్న వస్తా ఉంది రాను రాను లోకంలో. ఆ! ఆ! ఇప్పుడు మళ్ళీ అంటే ఈ హారతి ఇచ్చినా, ఇవ్వకపోయినా, ధూపం వేసినా, వేయకపోయినా స్వామికి మనం భక్తితో చేసిన ఆ పూజా ఫలము ఉంటుందా బాబాజీ? షోడశోపచార పూజ అంటే షోడశోపచార పూజగానే చెయ్యాలి. ఆ! యజ్ఞోపవీతం పెట్టాలి, మధుపర్కం పెట్టాలి, నూతన వస్త్రాలు పెట్టాలి, హ్మ్. చామర వీచేయామి, వింజామరం వీచేయామి ఇవన్నీ ఉన్నాయి కదా. హ్మ్. అశ్వారోహణం, గజారోహణం చేసేయగలిగిన శక్తి ఉంటే హ్మ్. షోడశోపచార పూజ. ఆ! మన వాళ్ళు ఆ పద్ధతి పెట్టినారు. 16 రకాల ఇవి ఉండాలి దాంట్లో. ఉపచారాలు. హ్మ్. షోడశోపచార పూజ. కానీ షోడశోపచార పూజ మీద మనం ఏం చేస్తున్నాం? ఆ! అగరబత్తీలు వెలిగిస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, అవును. నైవేద్యం పెడుతున్నాం, హారతి ఇస్తున్నాం. అంతే. 4, 5 5 చేస్తున్నాం. చేస్తున్నాం. హ్మ్. పేరుకేమో షోడశోపచార మంత్రాలన్నీ చదివేస్తున్నాం. హ్మ్. సమర్పయామి, సమర్పయామి అంటున్నాం. పరికల్పయామి అనాల. పంచోపచార పూజ చేసినప్పుడు పరికల్పయామి అనాలా? ఏ మనము అసలు బయట పూజలు చేసేటప్పుడు అక్యురేట్‌గా ఏదేది చెప్పారో అది ఇయ్యాల. ఆ! ఆ! ఇవ్వలేని సందర్భం ఏర్పడినప్పుడు మానసిక పూజ. హుహు. పరికల్పయామి. ఓకే. నా హృదయ క్షేత్రంలో సువర్ణ ఖచ్చిత సింహాసనం పరికల్పయామి, హ్మ్. ఆవాహయామి, వరదో భవ, స్థిరో భవ. హ్మ్. అప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆహా! ఇక్కడ ఊరికనే రత్నఖచిత సింహాసనం తత్పశ్చాత్ అర్చితాం సమర్పయామి. ఇది మళ్ళీ అక్షంతలేమో దండిగా ఉంటాయిగా. అవును. అయ్యేసేసి కొట్టేయడమే. అంతే. అయన్నైనా ఏసేస్తారు హ్మ్. ప్రతి దానికి. లేనప్పుడు పరికల్పయామి అనుకోండి. ఓకే. ఓకే. నా హృదయంలో భావిస్తున్నాను స్వామి, నాకు ఆ శక్తి లేదు. హ్మ్. నూతన వస్త్రాలు నేను పెట్టలేను. పరికల్పయామి. అంతే. రత్నఖచిత సింహాసనం లేదు. పరికల్పయామి. హ్మ్. అక్కడ ఏది లేదో అవన్నిటికి అది పెట్టేసి చూన్నది ధూపం ఆగ్రాపయామి, హ్మ్. నీరాజనం సమ దర్శయామి, దీపం దర్శయామి. ఇవి చెప్పుకోవచ్చు. ఆహాహా! ఇవన్నీ అంటే ఇవన్నీ నాకేం తెలీదు. నేను నార్మల్‌గా అంటే ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నానో, ఆ దేవునికి సంబంధించిన నామం చెప్పుకొని నార్మల్‌గా దీపారాధన చేసి హారతిస్తాను అనంటే, అది పూజ కింద ఉత్త లెక్కలోకొస్తుందా బాబు? దీపారాధన హారతి కూడా అక్కర్లేదు. ఆ! దీపారాధన చేసి ముందు ఆ దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించి నైర్మల్యం అంతా తొలగించి హ్మ్. శుభ్రంగా ఆయనకు ఒక పటాం కట్టి ముఖమంతా బొట్లు నింపకుండా ఆయన ముఖమే కనపడకుండా బొట్లు నింపేస్తారు. అవును. ఆయన చేతికి, అవును. కాళ్ళకు, ముక్కుకు, చేతులకు అన్నిటికి. అవును.
ఇంకేంది వాడు కనపడేది, ఆడ కనపడాలి. ఉమ్, ఏదో ఆయనకే ఒక బొట్టు ఉంటుంది, ఆ ఉన్న బొట్టు దగ్గర ఒక బొట్టు పెట్టండి. ఆ, నైర్మల్యం తీసి శుభ్రంగా తుడిచి ఉమ్, ఉంటే పూలదండ ఒకటి వేసి ఓ బొట్టు అక్కడ పెట్టేసి అక్కడ ఒక దీపం వెలిగించి ఉమ్, ఆ దీపాన్ని ఆయన్ను చూసుకుంటూ అక్కడ కొంచెం సేపు మనసును నిలపగలిగి చేసిన పూజ కూడా ఆయనకే చేరుతుంది. ఉమ్, పటాటోపంగా ఎంత చేసినా అదే జరుగుతుంది. హా. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ చిన్నది చేయలేకపోయినా, ఏది తక్కువగా ఉన్నా భయపడిపోతూ ఉంటారు. ఈరోజు పూజకి ఇది లేదు అని చెప్పి. ఆయనకి ఇవన్నీ అన్నీ ఆయన ఇచ్చాడమ్మా. ఆయనకు మనం ఇవ్వడం ఏంటి? ఉమ్, ఉమ్, మనమంటూ ఇవ్వగలిగితే మన మనస్సు మాత్రమే ఇవ్వగలగాలి. ఉమ్, అందుకే మన పూర్వీకులు మనకు ఈ టెంకాయ సాంప్రదాయం మీ దక్షిణ భారతదేశంలో పెట్టినారు. ఆ, ఈ టెంకాయ కొడుతూ 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 ఏదో ఒక రోజు నీ దగ్గర ఉన్న టెంకాయ కొడతావేమో. నీ ఉమ్. దగ్గర ఒక టెంకాయ ఉంది కదా, ఏది? అహంకారమా, తలనా? నీ మనస్సు అనే టెంకాయ. ఓకే. ఈ మనస్సు అనే టెంకాయ ఉమ్, దానిపైన ఈ బయటి టెంకాయలకి ఎట్లయితే పీసు ఉందో ఆ, మన మనస్సు అనే టెంకాయ మీద ఆ, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్య ఈర్ష్య ద్వేష పగ అసూయ ఇన్ని రకాల బంధాలు దానికి అంటుకొని ఉన్నాయి. అవును. మెల్లమెల్లగా వీటన్నిటిని తీసేస్తే ఒక గట్టి చిల్కా వస్తుంది, ఉమ్, ఉమ్, ఆ, చిప్ప వస్తుంది. ఉమ్, ఆ చిప్ప మన అహంకారం. ఓ, వీటంతా తీసేసినప్పుడు అక్కడ పిలక ఉంటుంది. ఆ పిలక ఉన్నప్పుడు రెండు కళ్ళు కనపడతా ఉంటాయి నల్లగా. ఆ, ఆ, పిలక మధ్యలో ఇంకోటి ఉంటుంది కన్ను. టెంకాయ కొట్టేసినాక పిలక తీయమంటారు. అవును. ఎంత మనోళ్ళు ఆలోచన చూడండి. టెంకాయ కొట్టినాక పిలక తీరా అంటారు. ఉమ్, ఆ పిలక తీసినప్పుడు అప్పుడు మూడో కన్ను కనపడుతుంది. ఉమ్, అప్పుడే కొట్టిన టెంకాయ ఎలాగుంటుంది? తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అయ్యా ఇప్పుడు నా మనస్సులో కామ క్రోధ లోభ మద మోహమాశ్చర్యాలు లేవు, ఈర్ష ద్వేష పగ అసూయ లేవు. ఉమ్, అహంకారం కూడా నా పగలగొట్టి నా తెరిచిన మనసును నీ కాళ్ళ దగ్గర పెడతాను. నేనంటూ ఇవ్వగలిగింది ఇది అని చెప్పేదానికి సాంకేతికము ఉమ్, టెంకాయ. ఇప్పుడు ఏది మన మనసులో లేదు, ఆ, అహంకారం కూడా లేనప్పుడు మన జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది అనే దానికి ఆ పిలక తీసినప్పుడు అక్కడున్న మూడవ కన్ను కనపడుతుంది. ఓ, అంతవరకు కనపడుతున్న బయటి రెండు కళ్ళు మన దృశ్య ప్రపంచం. ఉమ్, ఆ మూడో కన్ను మన జ్ఞాన నేత్రం. అవునే. ఆ తర్వాత ఆ టెంకాయకి మూడు గీతలు ఉంటాయి, ఉమ్, సత్వతమో రజోగుణాలు. అవును. పగలగొట్టేసినప్పుడు అవి విడిపోయినాయి, ఉమ్, ఇంకా అక్కడ ఏమీ లేవు. ఏమీ లేవు. నాలో ఇంకేమీ లేదు. ఓకే. నా మంచి స్వచ్ఛమైన హృదయాన్ని నీకు అర్పణ చేసినాను అనే భావంతో టెంకాయ పెడతారు. మీ దక్షిణ భారతదేశంలో ఇది ఎక్కువ. అవును. మా వైపు మిఠాయిలు పెడతాం కానీ టెంకాయలు మాకు దొరకవు, పెట్టం. మరి మిఠాయిలు పెట్టడానికి అర్థం ఏంటి బాబాజీ? ఉం? మిఠాయిలు నైవేద్యం కింద మాత్రమేనా నివేదన చేయడం? మధురం, ఉమ్, స్వీట్. ఆ, స్వీట్ ఇష్టపడని వాడు ప్రపంచంలో ఉండరు. ఎవ్వడు ఉండడు. స్వీట్ రోగులు కూడా వాళ్ళ పాపం తినాలనే ఉంటుంది, ఉంటుంది. తినలేరు. అవును. ఆడికేమో షుగర్ ఉన్నాడికి లోపలేమో పీక్తా ఉంటుంది, అవును. తినలేడు పాపం. తినలేడు. ఉమ్, అట్లా అందుకని మధురం పరమాత్ముడికి అత్యంత మధురంకు పెట్టాలా అన్న భావనతో ఉమ్. మిఠాయిలు పెడతాం. ధన్యవాదాలు బాబాజీ. జయ శ్రీమన్నారాయణ.